ఈ ప్రాంతంలో బాక్సైటు, హైడ్రో పవర్ ప్రాజెక్టు ఇటువంటి కార్పొరేట్ కంపెనీలను అదానికి అప్పచెప్పాలని చెప్పి మోడీ ప్రభుత్వం అటవీ హక్కుల చట్టాన్ని అలాగే మైనింగ్ చట్టాన్ని ఇటీవల కాలం సవరణ చేసింది. ఆ సవరణని ఆమోదించి ఈరోజు ఏజెన్సీ ప్రాంతంలో మొత్తం దారదత్తం చేయడం కోసం ప్రభుత్వం కుట్ర చేస్తుంది. ఈ కుట్ర వ్యతిరేకించాలని సిపిఎం పార్టీ ప్రజలందరినీ, రాజకీయ పార్టీలందరినీ విజ్ఞప్తి చేస్తుంది. ఈ ప్రభుత్వం గిరిజన హక్కుల పట్ల, గిరిజన చట్టాల పట్ల గౌరవించాలని చెప్పి ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం టీఎస్సీ ఏర్పాటు చేసింది. కనీసం టీఎస్లో సంప్రదించకుండా, ఈ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలను సంప్రదించకుండా ఏకపక్షంగా ఆదివాసీ ప్రాంతాలని అదాని కంపెనీకి ఇవ్వడం అనేది చాలా దుర్మార్గమైనది. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పెద్ద తేడా లేదు. గత వైసీపీ ప్రభుత్వం కూడా అదాని కంపెనీకి పెద్దకోట హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అప్పగించింది. ఈ ప్రభుత్వం అదే హైడ్రో పవర్ ప్రాజెక్ట్ని కాస్త మోతాదు పెంచి, మెగావాట్లు పెంచి మళ్ళీ అప్పచెప్పిన పరిస్థితుంది. అంటే గిరిజన ప్రాంతం ప్రజలు నాశనం అయిపోయిన పర్లేదు, తమ రాజకీయ ప్రయోజనమే అంతిమంగా పద్ధతిలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని చెప్పి మేము దృష్టికి తీసుకొస్తున్నాం. ఇక రెండోది, బాక్సైట్ పట్ల చంద్రబాబు ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలి. ఇటీవల కాలంలో బాక్సైట్ సంబంధించి మైనింగ్ డిపార్ట్మెంట్ ద్వారా బాక్సైట్ తవ్వకాలు చేపట్టాలని చెప్పి అనేక రకమైన చర్చలు, అనేక రకమైన వాదనలు బయట వినిపిస్తున్న ఈ పరిస్థితిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బాక్సైట్ మీద స్పష్టమైన ప్రకటన చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. అల్లూరు ఏజెన్సీ ప్రాంతాన్ని అదాని ఏజెన్సీగా మార్చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది పచ్చి దుర్మార్గమైనది. ఒకవైపున ఏజెన్సీకి ఒక పెద్ద ప్రమాదం రాబోతూ ఉంది. గతంలో మనందరూ తెలుసు, 2001లో బాక్సైట్ తవ్వకాలకు సంబంధించిన దాంట్లో ఆంధ్ర కంపెనీతో అగ్రిమెంట్ చేసుకున్నారు. దాదాపు 20 సంవత్సరాల పాటు పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహించిన ఫలితంగానే ఏవైతే జీవోలు ఉన్నాయో జీవోలు రద్దు చేశారు, ఎంఓయూలు రద్దు చేయలేదు. ఫలితంగా ఇప్పుడున్న ప్రభుత్వం మళ్ళీ ఎన్ఎండిసి ద్వారాగా చింతపల్లి, జీకే వీధి, అరకు, అనంతగిరి బ్లాక్లు ఏవైతే ఉన్నాయో ఆ బ్లాకుల్లో ఎన్ఎండిసి ద్వారా తవ్వకాలు జరుపుతామని ప్రకటనలు వస్తున్నాయి. అంటే ఈ ప్రభుత్వం ఏదో రకంగా మళ్ళీ బాక్సైట్ ఎజెండాని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరైనది కాదు అని సిపిఎం పార్టీ భావిస్తూ ఉంది. రెండో వైపున పంపుడ్ స్టోరేజ్ పేరుతో హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్టులకు సంబంధించిన దాంట్లో ఇప్పుడు కొత్త ప్రతిపాదన తీసుకొచ్చారు. రీసెంట్గా జీఓఎంఎస్ నెంబరు 51 తీసుకొచ్చారు. దానిలో క్యాబినెట్ కూడా స్పష్టంగా పేర్కొన్న ఒక అంశం ఏంటంటే, అనంతగిరి ప్రాంతానికి సంబంధించి కొత్త ప్రతిపాదన తీసుకొచ్చారు. రీసెంట్గా జీఓఎంఎస్ నెంబరు 51 తీసుకొచ్చారు. దానిలో క్యాబినెట్ కూడా స్పష్టంగా పేర్కొన్న ఒక అంశం ఏంటంటే, అనంతగిరి ప్రాంతానికి సంబంధించిన దాంట్లో పెద్దకోట, జీనబాడు, గుచ్చిలి, చిట్టింపాడు గ్రామాలకు సంబంధించిన ఈ ప్రాంతంలో 7,000 ఎకరాల భూమిని సమీకరించాలని గ్రామాల్లో గ్రామ సభలు పెట్టి అక్కడ భూముల్ని నవయుగ ఇంజనీరింగ్ కంపెనీకి, అదానీ కంపెనీలకి ఇవ్వాలని సీరియస్గా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే మా పార్టీ జడ్పీటీసీ గంగరాజు గారు ఆ ప్రాంతానికి తిరిగారు. ఈ ప్రాంతానికి సంబంధించి పంపుడు స్టోరేజ్లు పెట్టినప్పుడు ఈ ప్రాంతం 5వ షెడ్యూల్లో ఉంది. 5వ షెడ్యూల్కి సంబంధించిన దాంట్లో అనేక అంశాలు స్పష్టంగా పేర్కొనబడ్డాయి. మనందరూ తెలుసు, 1997లో సమతా జడ్జిమెంట్ కూడా స్పష్టంగా పేర్కొనబడింది. ఏజెన్సీ ప్రాంతంలో ఏదైనా ఒక ప్రాజెక్టు కానీ ఏమైనా చేస్తే గ్రామ సభ పెట్టాలి, అది పీసా చట్టం ప్రకారంగా గ్రామ అనుమతి తీసుకోవాలని. ఈ గ్రామాల్లో గ్రామ సర్పంచులకు కానీ పీసా కంపెనీలకు కానీ తెలియకుండా ఏకపక్షంగా మేము ఈ భూములు 7,000 ఎకరాల భూములు తీసుకుంటామని క్యాబినెట్ ప్రకటించడం అంటే రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం అనేది స్పష్టంగా జరిగినప్పుడు ఏం చేయాలి? ఈ ప్రాంతానికి సంబంధించిన దాన్ని ఏజెన్సీ ప్రాంతమే కాదు, 3 జిల్లాలకు సంబంధించిన దాంట్లో ఈ హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్టులకు సంబంధించి రాబోతున్నాయి. ఒకవైపున విజయనగరం,
మారిక ప్రాంతంలోని, అట్లాగే అనకాపల్లికి సంబంధించిన దాంట్లో దేవరాపల్లి ఆ ప్రాంతం ఉంది, అట్లాగే అనంతగిరి ప్రాంతం అల్లూరి జిల్లాలో ఉంది. ఈ 3 జిల్లాలకు సంబంధించిన దాంట్లో కనీసం జిల్లా పరిషత్ సమావేశాలు జరిపి అందులోనే ఏమైనా చర్చించారంటే అందులోనే కూడా చర్చించిన సందర్భం లేదు. కాబట్టి హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్టులు వస్తే మొట్టమొదట జరిగేది ఏంటంటే ఈ 7,000 ఎకరాలు తీసుకున్న గ్రామాలు ఏవైతే ఉన్నాయో ముందుకు గురయ్యేదానికి అవకాశం ఉంది. అక్కడ చాలామంది పీటీజీలు ఉన్నారు, ఆదిమతెగ జాతులు ఉన్నారు. వాళ్ళు సంరక్షించాల్సిన బాధ్యత ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలది. వాళ్ళ గురించి ఏం చెప్తారు ఈరోజు? అదే కాదు, కిందకి సంబంధించిన దాంట్లో రైవాడ రిజర్వాయర్ కింద దాదాపు 1000 ఎకరాలు ఆయకట్టుదారులు ఉన్నారు. వాళ్ళకేం సమాధానం చెప్తారు? అదే కాదు, విశాఖపట్నానికి సంబంధించిన దాంట్లో తాగునీరుకి ఈ నీళ్ళు వెళ్ళే పరిస్థితి ఉంది. ఎగువ డ్యాము దిగువ డ్యాము కడతామని చెప్తున్నారు. అది ఎక్కడంటే మన అరకులో ఉండే లోతేరు దగ్గర ఒక డ్యామ్ కడతామని చెప్తున్నారు. మరి ఆ లోతేరు